నిన్న కేంద్ర ప్రభుత్వం అయితే మరి బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే ఈ బడ్జెట్ని అయితే సమావేశాలు ప్రవేశపెట్టారు. అయితే మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత మరి విభజన హామీల్లో మనకి ఏమైనా న్యాయం జరుగుతుందని 10 ఏళ్లుగా కూడా మరి ఆ విభజన హామీలు నెరవేరుస్తారని ఆంధ్ర ప్రజలు అయితే ఎదురు చూస్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు ఇవాళ రేపు అన్నట్టుగా అలా దాటవేస్తూ పోతున్నారు. అయితే మరి మన ఎంపీలు కూడా అక్కడ గట్టిగా పోరాడిన దాఖలైతే మనకి 10 సంవత్సరాలు కూడా ఎక్కడా కనపడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి వారి ఎంపీలని అప్పుడు 10 నెలల ముందే రాజీనామా చేయించి మరి జనంలోకి వెళ్ళారు. అప్పుడు బాగా అట్రాక్ట్ అయ్యారనమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఖచ్చితంగా మనకి న్యాయం జరుగుతుంది, ప్రత్యేక హోదా లాంటి వస్తాయి అని చెప్పేసి ఆశపడ్డారు. పోలవరం కూడా పూర్తవుతుంది, రాజధాని కూడా నిర్మించబడుతుందని. కానీ అప్పుడు చేసిన పోరాటం ఇప్పుడైతే కనిపించట్లేదని ప్రజలు చెప్పుకుంటున్నారు. అయితే మొన్న ఇదే విషయం షర్మిల కూడా ప్రస్తావన చేశారు. కేంద్రం దగ్గరికి వెళ్ళి అన్న సాధించలేకపోతున్నారు, మేమే దీన్ని సాధిస్తాము, కాంగ్రెస్ వస్తేనే మళ్ళీ ప్రత్యేక హోదా వస్తుంది, అది మేమే ఇస్తామని చెప్పేసి విభజన హామీలు నెరవేరుస్తాం అని చెప్పి ఈరోజు ఢిల్లీలో కూడా మరి ఆమె దీక్షకైతే దిగబోతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పోరాడిన పోరాటం ఏమైనట్టు ఇప్పుడు కూడా మరి చాలామంది ప్రజలకి తెలియని పరిస్థితి అయితే నెలకొందనమాట ఆంధ్రప్రదేశ్లో. మరి టీడీపీని ప్రజలు మరి చిత్తుగా ఓడించడానికి 2019లో ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా తెస్తారని. మరి ఎప్పుడైతే ఈ మాట చెప్పారో 25కి 25 ఎంపీలు ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా సాధిస్తాను, లేకపోతే మూకుమ్మడిగా రాజీనామా చేస్తే ఎందుకు ప్రత్యేక హోదా రాదని ఆ రోజైతే ప్రతిపక్ష నాయకుడిగా గట్టిగా పోరాడారు. ఆ తర్వాత మరి ఎంపీలు కూడా 20కి పైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి స్వరం అయితే మారిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్రానికి కావాల్సిన సీట్లు ఏదైతే మోడీ ప్రభుత్వానికి కావాల్సిన సీట్లన్నీ సరిపడి ఉన్నాయి, కొద్దిగా తగ్గుంటే బాగుండేది, నేను పోరాటం గట్టిగా చేసేవాడిని వెంటనే ఆయన అయితే స్వరం మార్చారు. సరే, ఇప్పటికీ కూడా దాని మీద ఇన్ని సమావేశాలు జరిగినప్పటికీ కూడా సానుకూలంగా ఎక్కడా కూడా రాలేదన్నమాట. మరి ప్రత్యేక హోదా అనేది ఇక మనకి కలగానే మిగిలిపోతున్నామని చాలామంది ప్రజలు, మేధావి వర్గాలు, భారతీయులు కూడా ఆంధ్రప్రదేశ్లో చాలామంది అనుకుంటున్నారు. నాడు రంకిలు నేడు సలాములు అంటూ దీనిపైన ఈరోజు ఈనాడులో కథనం కూడా అయితే ఇచ్చారనమాట. విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీసే ధైర్యం లేని సీఎం జగన్, రాష్ట్రానికి పదే మొండి చేయి చూపుతున్న కేంద్ర ప్రభుత్వం, తాజా బడ్జెట్లోనూ అదే పరిస్థితి అయితే ఈరోజు కథనంలో కూడా వచ్చింది. చాలా మంచి కథనం అనమాట. మనకి ప్రత్యేక హోదా అనేది మన హక్కు, దాన్ని సాధించాలి, ఇదే సెంటిమెంట్తో ఏ ప్రభుత్వం అయినా కూడా గత 10 ఏళ్ళుగా కూడా అధికారం పోయిన 2014లో కూడా ఇదే మంత్రంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. తర్వాత 19లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే మంత్రంతో వచ్చింది. మరి ఇప్పుడు ఈ హామీ ఏదైతే ఉందో కేంద్రం కూడా దీన్ని అమలుపరచలేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్టిగా దీని మీద కృషి లేదని వాదనలు అయితే వినపడుతున్నాయి. చూద్దాం ఏమవుతుందో.